So when we understand that, ఈ సంగతి మనం గ్రహించినప్పుడు the God in heaven wanted to write a book for man. పరలోకమందున్నటువంటి దేవుడు మనుషుని గురించి ఒక పుస్తకం రాయగోరినాడు అని తెలుసుకున్నప్పుడు, And what is the first sentence that he writes? ఆయన రాసేటటువంటి మొట్టమొదటి వాక్యం ఏమిటి? The first sentence that God is writing for man. మనుషుని గురించి దేవుడు రాస్తున్నటువంటి మొట్టమొదటి వాక్యం. It's very important to read that. చాలా ప్రాముఖ్యమైనది ఇది చదవడం. See in Job chapter 1 verse 1. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. This is the first thing that God is writing. దేవుడు రాస్తున్నటువంటి మొట్టమొదటి వాక్యం. There was a man in the land of Uz whose name was Job. He was blameless and upright, and he feared God and turned away from evil. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. See, that is very similar to this verse we are thinking about in 2 Timothy 2. 2 తిమోతి 2వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి వాక్యానికి చాలా చాలా దగ్గరగా ఈ మాట కూడా ఉంది. Let everyone that names the name of the Lord turn away from sin. దేవుని నామమును ఒప్పుకున్న ప్రతి వారు కూడా పాపం నుండి దుర్నీతి నుండి తొలగిపోవాలి. So here, God writing the first sentence in the Bible, he's talking about a man who turned away from sin. బైబిల్లో రాయబడినటువంటి మొట్టమొదటి పుస్తకంలో మొట్టమొదటి వాక్యము ఒక మనుషుడు దుర్నీతి నుండి కీడు నుండి ఏ రీతిగా తొలగిపోవాలి అనేటువంటి సంగతి, చెడుతనాన్ని విసర్జించిన వాని గురించి. That is what made God's heart so happy about Job. యోబును గురించి ఇదే దేవుని యొక్క హృదయానికి సంతోషాన్ని కలిగించిన సంగతి. Here was a man who turned away from sin. ఈ మనుషుడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, పాపం నుండి వెనుదిరిగినటువంటి వాడు. And so God says he's an upright man. దేవుడు అంటున్నాడు ఇతడు యథార్థవంతుడు. And he boasts about him to Satan. సాతాను దగ్గర ఇతని గురించి చాలా అధికంగా దేవుడు చెప్తున్నాడు. And what does he tell Satan? ఏమంటున్నాడు? There is a man like, have you seen a man like Job, verse 8, who turns away from sin. 8వ వచనంలో పాపము నుండి తిరిగినటువంటి చెడుతనం విసర్జించినటువంటి యోబు వంటి మనుషుని చూసావా? So I learned something from that. దీని నుండి మనం కొంత పాఠం నేర్చుకుంటాం. That when God writes a book about a man, దేవుడు మనుషుల గురించి ఒక పుస్తకం రాసినప్పుడు he's writing about a man who turned away from sin. పాపా నుంచి తొలగి ప్రక్కకు తిరిగినటువంటి వ్యక్తుల గురించి రాస్తున్నాడు. And that is such an important thing for God that in the first 8 verses it is mentioned twice. మరి దేవునికి ఈ సంగతి ఎంత ప్రాముఖ్యం ఏంటంటే ఈ మొదటి 8 వచనాల్లో 2 పర్యాయములు మాట రాయబడింది. So I learned something about God there. దానికి ఇక్కడ దేవుడి గురించి నేను ఏదో నేర్చుకుంటాను. That God is so proud of a man who will turn away from sin. చెడుతనం నుండి పాపము నుండి విసర్జించినటువంటి వ్యక్తిని గురించి దేవుడు చాలా అతిశయంగా పలుకుతున్నాడు. He's so proud of him he can boast about him to Satan. మరి పాపాన్ని చెడుతనం నుంచి విడిచినటువంటి వ్యక్తిని గురించి ఎంతో అతిశయంతో దేవుడు చెప్తున్న మాటలు. I say, Lord, if that is what makes you happy, then I also want to be like that. ఓ ప్రభువా, ఇది నీకు అంత సంతోషాన్ని కలిగిస్తున్నట్టయితే నేను కూడా ఇలా ఉండాలని కోరుతున్నాను అనుకుంటున్నాను. So if you read the Bible like that, you will say the same thing. మీరు బైబిల్లో ఇట్లా చదివినప్పుడు మీరు కూడా అదే సంగతి చెప్పాలి. Lord, if turning away from sin is what makes you happy, then I want to be like that. చెడుతనం నుండి పాపం నుండి విసర్జించి ఉండటం అంటే నీకు అంత సంతోషం కలిగిస్తున్నప్పుడు నేను కూడా ఇట్లా ఉంటాను అని దేవుడితో చెప్పాలి. So what is the reason why he turned away from sin? ఏమిటి కారణం? ఎందుకు ఇతడు చెడుతనాన్ని విసర్జించాడు? It says he feared God. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని వాక్యం చెప్తుంది. Why is there so much sin in the world today? ఈ దినాన్ని ఈ లోకంలో ఎందుకింత విస్తరించి పాపం ఉంది? Because there is no fear of God. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేవు మనుషులకి. Why is there so much sin among believers? విశ్వాసుల్లో ఎందుకింత అధికమైన పాపం ఉంది? Because they don't fear God. ఎందుకంటే దైవ భయం లేదు వాళ్ళకి, దేవుడు అంటే భయం లేదు. Why did Job turn away from sin? ఎందుకు యోబు పాపమును విసర్జించాడు? Because he feared God. ఎందుకంటే దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. Why do people get angry and not repent immediately? ఎందుకు మనుషులు కోపపడుతున్నారు, దాని గురించి వెంటనే చింతించట్లేదు? Because they don't fear God. దేవుడు అంటే భయం లేనందువల్ల. Okay, we can say accidentally I fell into anger, I didn't want to do it but I fell. సరే, మీరు అనొచ్చు ఏదో తెలియని రీతిగా ఏదో కోపంలోనే పడిపోయాను, అనుకోలేదు, అనుకోకుండా జారిపోయాను అనొచ్చు. Do you immediately go to God and say, Lord, I'm sorry? అయితే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఓ దేవా దీని గురించి నేను చింతిస్తున్నానని చెప్తున్నారా? Do you immediately go to the person whom you got angry with and say, brother, I'm sorry, I lost my temper? మీరు ఎవరి మీద కోపపడ్డారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహోదరుడా నేను చాలా చింతిస్తున్నాను, నీ మీద నేను కోపపడ్డాను, క్షమించని అడుగుతున్నారా? Then I can say you fear God. అప్పుడు అలా జరిగితే కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని చెప్పగలరు. But if see, there's nothing wrong in falling. పడిపోవడంలో తప్పు కాదు, ఇది తప్పని చెప్పలేము. You know, before we learn how to walk in victory, we will fall. చూడండి, అసలు నడవటం ఎట్లానో నేర్చుకున్నప్పుడు చాలాసార్లు పడిపోతూ ఉంటాం కదా. See, all babies before they learn to walk, they fall. చిన్నపిల్లలు నడవటం నేర్చుకున్నప్పుడు చాలాసార్లు పడిపోతూ ఉంటారు. They fall maybe 1,000 times when they learn how to walk. ఎట్లా నడవాలో నేర్చుకునే లోపల కొన్ని వేల సార్లు కింద పడిపోతుంటారు. All of us, how did you learn to walk? మరి అందరూ అంతే, ఎట్లా నేర్చుకున్నాం నడవటం? Nobody started walking from the first day. మొదటి రోజు నుంచే నడవటం ప్రారంభించారు ఎవరన్నా? We fell and got up and fell and got up and fell and got up and finally one day we started walking. కింద పడిపోయారు, మళ్ళా లేచారు, మళ్ళా పడ్డారు, మళ్ళా లేచారు, మళ్ళా పడ్డారు, మళ్ళా లేచారు, చివరికి ఒక రోజు నెమ్మదిగా నడవటం ప్రారంభించారు. You know how happy a mother is when she says, hey, my child is walking now. ఒక బిడ్డ నడవటం చూసినప్పుడు తల్లి ఎంత సంతోషిస్తుంది, నా కొడుకు నడిచేస్తున్నాడు అని చెప్తుంది. That is how God is happy when he sees one of his children
is not falling into sin all the time. అట్లానే మరి తన యొక్క బిడ్డల్లో వీళ్ళ అస్తమానం పాపంలో పడిపోకుండా లేచి నడుస్తున్నప్పుడు దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. How will you feel if your child is still 10 years old and falling? ఒకవేళ మీ బిడ్డ 10 సంవత్సరాల వయసు నుండి కూడా మళ్ళీ పడిపోతున్నాడు అనుకోండి అస్తమానం, ఏమనుకుంటారు మీరు? You won't get angry, but you'll feel so sad. అతని మీద మీకు కోపం రాదు కానీ మనసులో చాలా దుఃఖం వస్తుంది. That is how God feels when he sees his children falling and falling and falling into sin. అట్లానే తన బిడ్డలైనటువంటి వాళ్ళు ఎదిగిన వాళ్ళు కూడా మళ్ళీ పడిపోతుంటే దేవుడు వాళ్ళ గురించి అలా అనుకుంటాడు. Now, I'll tell you why we don't get victory. మరి ఎందుకు మీకు విజయం రావట్లేదో నేను చెప్తాను. Listen. వినండి. Because when you fall, you don't confess it immediately to God as a sin. ఎందుకంటే మీరు పడిపోయినప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను తప్పు చేశాను పడిపోయానని యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదు. You get angry? కోపం వస్తుంది. Okay, that is a weakness. సరే ఇది బలహీనత అనుకుంటారు అంతే. Why don't you confess it to God? ఎందుకు దేవుని దగ్గర ఎందుకు ఒప్పుకోవట్లేదు? When you don't confess it to God, మీరు దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకోలేదో you think, that is not a serious thing. సరే ఇది పెద్ద తీవ్రమైనది కాదు అనుకుంటారు. And you got angry with somebody, you don't go and apologize to that person. ఎవరి మీద మీరు కోపడుతున్నారు కానీ వెళ్ళే వ్యక్తిని క్షమాపణ అడగట్లేదు. Maybe your wife, ఒకవేళ నీ భార్య మీద కావచ్చు, neighbor, మీ ఇంటి పక్కలు కావచ్చు. or you got angry with a beggar. లేకుంటే భిక్షగాడి మీద మీరు కోపడచ్చు. Should you apologize to a beggar if you got angry with him? ఒకవేళ భిక్షగాడి మీద కోపడ్డారు అనుకోండి, భిక్షగాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నారా? Supposing some beggar comes to your gate and says, please give me some money. ఎవరైనా భిక్షగాడు వచ్చి అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అనేది అడుగుతారు. And you go and shout at him and say, get out, I don't want to see you. మీరు అవతల భాషలో నాకు కనపడొద్దని గట్టిగా వచ్చేస్తున్నారు. Imagine talking to a human being like that. అయ్యో తోటి మానవుడితో అలాగైనా మాట్లాడే విధానం. That's not the way a Christian will talk to a beggar. మరి ముఖ్యంగా క్రైస్తవుడు ఒక భిక్షగాడితో కూడా అలా మాట్లాడడానికి వీల్లేదు. You must apologize to him. కనుక వెళ్ళి మీరు క్షమాపణ అడగాలి. Say, I'm sorry for talking to you like that. నేను చాలా చింతిస్తున్నాను ఇలా మాట్లాడకుండా ఉండవలసిన తోట. If you do that, అది చేస్తే I tell you, you'll get victory very quickly. నేను చెప్తాను చాలా త్వరలో మీకు దాని మీద విజయం వస్తుంది. But you don't fear God. ఎందుకంటే దేవుడి యందు భయం లేకపోతే, if you fear God, you won't talk like that even to a beggar. అసలు మీకు దైవ భయం ఉంటే భిక్షగాడితో కూడా అలా మాట్లాడేప్పుడు మీరు. I remember I also committed that type of sin like you. నేను కూడా ఇట్లానే మీకులాగా ఇట్లాంటి తప్పులు కూడా చేశాను నేను పాపం. I remember once when I did it many years ago. ఒకసారి చాలా సంవత్సరాల కిందట నేను చేసింది ఒకసారి జ్ఞాపకం. And the Lord said to me, ప్రభువు నాతో, supposing that man had come in a suit and a tie, will you talk like that? ఒకవేళ ఆ వ్యక్తి టై కట్టుకుని సూట్ వేసుకుని వచ్చుంటే అంతా అలా మాట్లాడుండేవాడు అన్నాడు. But because he's poor and his clothes are torn, you talk to him like that. ఏదో పేదవాళ్ళ కనిపిస్తున్నాడు, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి కనుక నువ్వు ఇట్లా కేకలేసి అవుతాను మీద. I really wept before God. నేను నిజంగా దేవుని ముందు I ఏడ్చాను. said, Lord, I'm such a sinner. ఓ ప్రభువా నేను ఎంత పాపిని నేను. I don't know how to respect human beings. మానవుల్ని ఎట్లా గౌరవించాలో నాకు తెలియట్లేదు. How can you give me victory when I don't respect human beings? నేను మనుషుల మీద గౌరవం చూపించకపోతున్నట్టయితే, మర్యాద చూపించకపోతే విజయం ఎట్లా వస్తుందా? Please help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయి. Never in my life to speak rudely even to a beggar. నా ఇంకా నా జీవితంలో తర్వాత ఒక భిక్షగాంతో కూడా అడుక్కునేవంతో కూడా ఎప్పుడు కూడా అట్లా కఠినంగానే మాట్లాడలేదు. If you fear God, you'll respect all human beings. మరి నీకు కనుక దైవ భయం ఉంటే మనుషులందరినీ కూడా నువ్వు గౌరవిస్తావు. There's no use shouting hallelujah and singing praises to God. మరి హల్లెలూయా దేవునికి స్తోత్రాలు పాడుతుంటావు. If you don't know how to speak to people. If you don't know how to speak to people. ప్రజలతో ఎట్లా మాట్లాడాలో తెలియనప్పుడు ఇక హల్లెలూయా అంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడం ఏంటి? See James chapter 3. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో he's talking about how we use our tongue. మీ నాలుక ద్వారా ఎటువంటి కీడు సంభవిస్తుందో దాని గురించి చెప్తున్నాడు. I'll tell you something. ఇక్కడ ఒక సంగతి చెప్తాను. The maximum sins that Christians commit are with their eyes and their tongue. క్రైస్తవులు చేసేటటువంటి అత్యధికమైనటువంటి పాపములో కళ్ళ ద్వారా గానీ లేకుంటే నాలుక ద్వారా గానీ. I don't know anything about your life. మీ జీవితం గురించి నాకేం తెలియదు. But I can tell you most of the sins you commit are with your eyes and with your tongue. కానీ మీకు నేను చెప్తున్నాను, మీరు చేసేటటువంటి అత్యధికమైనటువంటి పాపములో అది మీ కళ్ళ ద్వారా లేకుంటే మీ నాలుక ద్వారా. I've seen that with believers. I saw it in my own life. నేను చూశాను, విశ్వాసుల జీవితాల్లో చూశాను, నా సొంత జీవితంలో కూడా చూశాను. And I know that all human beings are the same. నేను అనుకుంటాను మనుషులందరూ కూడా ఒకటే ఈ విషయాల్లో. So if you don't take seriously the sins of the eyes and the tongue, మరి ఈ కళ్ళ ద్వారానో నాలుక ద్వారానో చేసేటటువంటి పాపాల గురించి తీవ్రంగా పరిగణించకపోతే God will see that you're not serious about departing from evil. మరి దేవుడు చూస్తాడు ఈ చెడుగును లేకుంటే ఆ అక్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయంలో నీవు తీవ్రంగా లేవు అనే సంగతి ప్రభువు చూస్తాడు. You can come to these meetings and say, yeah, that was a good subject we discussed in the meeting. కూటాలకు వచ్చి మీరు అనుకుంటారు చాలా చక్కటి అంశం మేము ధ్యానించుకున్నామని చెప్పుకుంటూ ఉంటారు మళ్ళీ. And you can just be stirred for a few days and then go away and live the same old life. తర్వాత ఏదో కొన్ని రోజులు అలా ఉంటారేమో, తర్వాత మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ. See what it says in James 3. చూడండి ఆ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 8. 8వ వచనం. No one can tame the tongue. It's a restless evil full of deadly poison. ఏ నరుడునో నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. See, with that tongue we bless the Lord, and with that same tongue we curse men who are made in the likeness of God. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము.
It says men are made in the likeness of God. మరి దేవుని పోలికగా చేయబడినటువంటి మనుషులు అని వాక్యం చెప్తుంది. Even unconverted people, అది మారు మనసు పొందనటువంటి వాళ్ళు కూడా, they are not children of God, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, but they all got a conscience. అయితే వాళ్ళకి కూడా మనసాక్షి ఉంది. And that conscience proves that they are made in the likeness of God. ఆ మనసాక్షి ఏం రుజువుపరుస్తుందంటే వాళ్ళు దేవుని రూపంలో చేయబడినటువంటి మనుషులని. If you shout at a dog or a cat, that's okay. మీరు ఏదో కుక్క మీద పిల్లి మీద అరిస్తే బాగా సరే, you're permitted to get angry at a dog or a cat, కుక్క మీద పిల్లి మీద మీరు అరవచ్చు, కోపం వచ్చినా పర్వాలేదు, because they are not made in the image of God. ఎందుకంటే అవి దేవుని స్వరూపంలో చేయబడినవి కావు. But even a poor beggar, he's made in the image of God. అయితే ఒక పేదవాడైనటువంటి భిక్షగాడు కూడా ఆ దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాడు. He's got a conscience. తనకు మనసాక్షి ఉంది. His conscience, మనసాక్షి. he may be wearing poor torn clothes, ఒకవేళ చాలా పేదవాడిగా చిరిగిపోయిన బట్టలతో ఉండొచ్చు, but he's a person made in the image of God. అయితే దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవుడు. So we have to speak to the one made in the image of God with the same way we speak to God. కనుక మనం దేవునితో మాట్లాడేటటువంటి విధానంలోనే దేవుని పోలిక చేయబడిన మనుషులతో కూడా అట్లా ఆ విధానంలో మాట్లాడాలి. It says if you bless the Lord, learn to bless your human beings also. ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు ప్రభువును స్తుతిస్తున్నట్టయితే ప్రభువు చేసినటువంటి మానవులను కూడా అదే రీతిగా దీవించాలి. And supposing you didn't do it ఒకవేళ చేయకపోతే to one human being, ఒక మానవునికి you must go before God and say, God, I'm sorry for what I did. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, ఓ దేవా నేను ఏమైతే చేశానో దాని గురించి నేను చింతిస్తున్నాను. It takes time to get a degree. ఒక డిగ్రీ పొందడానికి సమయం పడుతుంది. So it takes time to get victory over sin. పాపం మీద విజయం పొందడానికి కూడా సమయం పడుతుంది. Many times the Lord had to speak to me and correct. చాలా సార్లు ప్రభు నాతో కూడా మాట్లాడినారు, ప్రోత్సహించవలసి వచ్చింది. See, sometimes I take my scooter to the petrol bunk, కొన్నిసార్లు నేను స్కూటర్ తీసుకుని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేవాడిని. and that small boy may accidentally spill something on my pant. ఒకవేళ ఆ పెట్రోల్ పోసే చిన్న పిల్లవాడు తెలియకుండా ఆ పెట్రోల్ నా ప్యాంట్ మీద Maybe some oil or some petrol. లేకుండా ఆయిల్ పెట్రోల్ ప్యాంట్ కట్టుకుంటాను. And then I speak to him rudely. అప్పుడు నేను చాలా కఠినంగా తనతో మాట్లాడితే, Then as I go away, వెళ్ళిపోయిన తర్వాత the Lord speaks to me. ప్రభు నాతో మాట్లాడతాడు. Is that how Jesus would speak to a little boy who made a mistake? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఇలా పొరపాటు చేస్తే వాళ్ళతో ఇట్లా మాట్లాడి ఉండేవాడా? And sometimes I have to stop my scooter and say, Lord, please forgive me. కొన్నిసార్లు నా స్కూటర్ అక్కడ ఆపేసి ప్రార్థన చేసి ప్రభు నన్ను క్షమించు అని చెప్పాల్సి వచ్చింది. Because I fear God. ఎందుకంటే దేవుడు అంటే భయపడుతున్నాను కనుక. I know the way I speak to that little boy, one day I'll have to give an account to God when I stand before him. ఎందుకంటే ఈ చిన్న పిల్లవాడితో నేను మాట్లాడేటటువంటి విధానం ఎట్లా ఉంటుందో ఒక దినాన్ని దేవుని ముందు నిలబడి దేవునికి లెక్క అప్పగించాలి. The way I speak to the beggar who comes to the gate, one day I have to give an account to God. ఆ గేట్ దగ్గరికి వచ్చినటువంటి భిక్షగాంతో నేను ఎట్లా మాట్లాడానో ఆ మాటలు కూడా ఒక దినాన్ని దేవుని ముందు లెక్క అప్పగించాలి. The way I speak to my wife every day, one day I have to give an account to God. ప్రతిరోజు నా భార్యతో నేను ఎలా మాట్లాడుతున్నానో ఆ మాటలన్నిటికీ ఒక దినాన్ని దేవుని ముందు లెక్క అప్పగించాలి. The way I speak to neighbors, my children, to everybody. నా ఇంటి ప్రక్క వాళ్ళు కానీ లేకుంటే పిల్లలు కానీ ప్రతి వాళ్ళతో నేను మాట్లాడినటువంటి విధానానికి దేవునికి లెక్క అప్పగించాలి. It says Job feared God and turned away from evil. యోబు దేవునికి భయపడ్డాడు, చెడు నడత నుండి అతడు వెనుదిరిగాడు, దూరంగా ఉన్నాడు. So it's the fear of the Lord that makes us turn away from sin. కనుక దేవుని యందలి భయము పాపం నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది. So when we read a command like depart from evil, దుర్నీతి నుండి మీరు తొలగిపోవాలి అనే ఆజ్ఞను మనం చదివినప్పుడు you cannot do it unless you fear God. దైవ భయం ఉంటేనే కానీ లేకుండా మనం చేయలేవు. And that is a secret thing between us and God, whether we fear him or not. మనం దేవునికి భయం కలిగి ఉన్నామో లేదా అనేది దేవునికి మనకి మధ్యలోనే ఉన్నటువంటి రహస్యం అది. Why are we so careful not to sin in the presence of other people? ఇతర ప్రజల సమక్షంలో మనం ఏ తప్పు ఏ పాపం చేయకుండా ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నాం? Have you heard anybody shouting at their wife in the church meeting? చర్చ్ మీటింగ్ లో భార్య మీద కోపపడి అరిచే మనుషులు ఎవరైనా మీరు చూసారా? No, I've never heard it. నేను ఎప్పుడు చూడలేదు. In the church meeting, everybody looks so holy. సంఘంలోకి వచ్చిన తర్వాత అందరి సమక్షంలో సహవాసంలో చాలా పరిశుద్ధులుగా కనపడతారు అందరూ. No husband shouts at the wife. No wife shouts. ఏ భర్త కూడా భార్యని అందరి సమక్షంలో అరవడం. When you go to some unbelievers club, there also you don't find husband and wife shouting at each other. అట్లానే అవిశ్వాసులైనటువంటి వాళ్ళు క్లబ్ లోనో ఎక్కడ ఉన్నారనుకోండి, అక్కడ కూడా భార్య మీద అందరి సమక్షంలో కేకలేడు, అతను అవిశ్వాసైనా కానీ. Because we are concerned about our testimony before men. ఎందుకంటే మనుషుల ముందు మన ప్రవర్తన మన సాక్ష్యం ఎట్లా ఉందో మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. What does the fear of God mean? అసలు దైవ భయం అంటే ఏంటి? Fear of God means that I'm always aware that the Lord is there. దేవుని యందు భయం అంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు ఉన్నాడు అనేటటువంటి గమనాన్ని వైఖరిని కలిగి ఉంటాను. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ the Lord is there. ప్రభు అక్కడ ఉన్నాడు. For example, ఉదాహరణ చూడండి. supposing you and your wife are having a big fight at home, నీవు నీ భార్య ఇంటి దగ్గర గొప్ప కొట్లాట జరుగుతుంది. and suddenly you hear somebody knock at the door. అకస్మాత్తుగా ఎవరో వచ్చి మీ తలుపు తడుతున్నారు. You stop everything. అయిపోయింది, మొత్తం కొట్లాటంతా అయిపోయింది.
And this brother comes to visit you. ఇప్పుడు ఈ సహోదరుడు ఎవరు మిమ్మల్ని దర్శించడానికి వచ్చారు? Say, I hope he didn't hear what I said. నేను అరిసినవన్నీ ఆయన వినకుండా ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటారు. And he comes and sits there. వచ్చి ఆయన అక్కడ కూర్చుంటాడు. And you're talking so nicely to your wife now, and she's talking so nicely to you. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడని భర్త ఎంత చక్కగా మాట్లాడతాడంటే భార్యతో, అట్లానే భార్య కూడా చక్కగా భర్తతో మాట్లాడుతుంటారు ఆయన ముందు. Why? ఎందుకు? Because one brother is sitting there. ఎందుకంటే ఒక సహోదరుడు వచ్చాడు అక్కడ కూర్చున్నాడు. Then he says goodbye and goes away. సరే గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. And again the fight. మళ్ళా మొదలైంది పోట్లాడ. Why? ఎందుకు ఇది? Because now only God is there. ఎందుకంటే ఇప్పుడు దేవుడే ఉన్నాడు ఇక్కడ. Who cares for God? దేవుడు అంటే ఎవరికి లక్ష్యం? Now only Jesus is there. ఇప్పుడు యేసు ప్రభువే ఉన్నారు. Who cares for him? ఎవరేం అసలు ఆయన గురించి పట్టించుకున్నాడు? Before that, అంతకుముందు one brother was there. అంతకుముందు ఒక సహోదరుడు ఉన్నాడు. You have to be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. This is the proof that we fear a man more than we fear God. దేవుని యందల భయం కంటే మనుషుని ముందు ఎక్కువ భయం చూపిస్తున్నామంటానికి ఇది రుజువు. We are so careful to keep our testimony before men. మనుషుల ముందు మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో మనం. We don't care about our testimony before God. అయితే దేవుని ముందు మన సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా లక్ష్యంగా ఉంటాం. So I'm not condemning you. I'm not condemning any of you. నేను మిమ్మల్ని తప్పు పట్టుకోవడానికి అన్ని చెప్పట్లేదు. I'm not throwing stones at you. లేకుంటే మీ మీద రాళ్ళు విసరడానికి విమర్శనాత్మకంతో చెప్పట్లేదు. I was like that myself. ఎందుకంటే నేను అట్లా ఉండినాను. But God helped me. అయితే దేవుడు నాకు సహాయం చేశాడు. To fear him more than I fear people. మనుషునికి భయపడేదానికంటే అధికంగా దేవునికి భయపడాలని చూపిస్తాను. I'm telling you that you can also be delivered like I was delivered. నేను విడుదల పొందినట్లే మీరు కూడా విడుదల పొందాలని మీకు సహాయం చేయడానికి సంగతి చెప్తున్నాను. I was also in the same pit that you were. మీరు ఉన్నట్టుగానే అటువంటి విధానంలో నేను కూడా ఉన్నాను. Where we fear man more than we fear God. దేవునికి భయపడేదానికంటే మనుషులకు ఎక్కువ భయపడుతుండేవాడు. But God pulled me out of that. అయితే దేవుడు దానిలో వచ్చి బయటికి లాగాడు. All I'm saying is God can pull you also out. నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుడు మిమ్మల్ని కూడా గుంటలోంచి బయటికి తీసుకొస్తాడు. If you want it. మీరు కావాలని కోరితే. See, it says about Jesus. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పేది ఇక్కడ. Psalm 16 how he lived his earthly life. తన భూ సంబంధమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాడు అంటానికి కీర్తన 16 Psalm 16 16వ కీర్తన and verse 8. 8వ వచనం. I have set the Lord continually before me, because he is at my right hand, I will not be shaken. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. How is it I will not only I won't fall, I won't even be shaken. అసలు నేను పడిపోవటం కాదు, నేను కదల్చబడను అంటున్నాడు. ఎట్లా సాధ్యం ఇది? How? ఎట్లా? Because the Lord is always in front of me. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా యెహోవా నా ముందు ఉన్నాడు. I've always kept the Lord in front of me. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా ముందు పెట్టుకున్నాను. Do you know this is referring to Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువుని గురించి It చెప్పినట్టు was written by David. దావీదు రాసిన మాటలు. But he's writing about Christ. అయితే క్రీస్తుని గురించి రాస్తున్నాడు. You can see that in Acts chapter 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూడొచ్చు. Verse 24. 24. Acts 2 verse 24. అపోస్తల కార్యములు 2:24. God raised up Jesus again. దేవుడు యేసు ప్రభువుని మరలా తిరిగి లేపి. Then it says in verse 25. 25వ వచనంలో David says about this Jesus. మరి ఈ యేసుని గురించి దావీదు చెప్తున్నాడు. I was always beholding the presence of the Lord, because he's at my right hand, I will not be shaken. నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటేనే ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. That verse is referring to the Lord Jesus. గనుక యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్యక్తి రాస్తున్నాడు. How did he live on the earth? ఈ భూమి మీద అట్లా జీవించాడు. Always the Father was in front. ఎల్లప్పుడు ఆయన ముందు తండ్రిని పెట్టుకునేవాడు. So he was never shaken. గనుక ఆయన ఎప్పుడు కదల్చబడలేదు. And you know, brothers and sisters, you and I can live like that. ప్రియ సహోదరులారా సహోదరులారా నీవు నేను కూడా అట్లా ఉండగలం. Lord, I always want to live recognizing you are there. ఓ ప్రభువా ఎల్లప్పుడు నిన్ను నా ముందు పెట్టుకొని జీవించాలని నేను కోరుతున్నాను. Whether that brother comes to my house or goes away from my house makes no difference. You are always there. ఒక సహోదరుడు మా ఇంటికి వచ్చినా మా ఇంటి నుంచి వెళ్ళిపోయినా నాకు దాంతో ఏం సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడు నా దగ్గర ఉన్నావు. Have you seen this verse hanging in some houses? కొన్ని గృహాల్లో ఒక వచనం పెట్టుకుంటారు. Christ is the head of this house. క్రీస్తు ఈ గృహమునకు అధిపతి. The silent listener to every conversation. ప్రతి సంభాషణను మౌనంగా ఆయన వింటున్నారు. I've seen it in many houses. చాలా గృహాల్లో చూశాను. But when you listen to the way they are talking, they don't believe that he is the silent listener. అయితే వాళ్ళు మాట్లాడే విధానాలు చూస్తే ప్రభువా వింటున్నట్టుగా వీళ్ళు మాట్లాడటం లేదు. Do you believe the Lord is a silent listener to all the conversation? మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రభు అక్కడ నిశ్శబ్దంగా వింటున్నాడని మీరు నమ్ముతున్నారా? That is the mark of a man who fears God. దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తి గుర్తది. Job feared God, therefore he turned away from evil. యోబు దేవునికి భయపడ్డాడు గనుక చెడు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. So that is a great help to turn away from evil. గనుక దుష్టత్వం నుండి చెడు నుండి వెళ్ళిపోవడానికి ఇది గొప్ప సహాయపడుతుంది మనకి. David once said these words. ఒకసారి దావీదు మాటలు చెప్పినాడు. Psalm 34. Psalm 34. కీర్తన 34. Verse 11. 11వ వచనం.
You know when David wrote this? దావీదు ఎప్పుడు ఈ మాటలు రాశాడో తెలుసునా? He was maybe 28 years old. ఆయన ఇంచుమించు 28 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి. He became king when he was 30. 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన రాజాడు. And it says here in the beginning of this psalm that he wrote this when he was pretending to be mad, as it is written in 1 Samuel 21. మొదటి సమయంలో 21వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇతడు పిచ్చివానిగా వెర్రివానిగా ప్రవర్తిస్తున్నప్పుడు రాసిన మాటలు. He was only about 28 years old then. He was not yet the king. అప్పుడు ఇంకా రాజు కాలేదు. 28 సంవత్సరాల ప్రాయమానికి 28-year-old young man. 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యవనస్తుడైన వ్యక్తి. What does he say? ఏమంటున్నాడు? Verse 9. 9వ వచనంలో, Oh, fear the Lord, you his saints. There is no lack for those who fear him. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. Verse 11. 11వ వచనం. Come, you children, listen to me. I will teach you the fear of the Lord. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. What a wonderful thing when a 28-year-old young man can tell other younger ones, come, I'll teach you the fear of the Lord. 28 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తుడు ఇతర యవనస్తుల పిల్లలకి సరే మీరు రండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి నేర్పిస్తానంటున్నాడంటే ఎంత చక్కటి మాటలు ఇవి. He had already killed Goliath. ఆయన అప్పటికే గొలియాతుని చంపేశాడు. He had killed a lion, he had killed a bear, all that. ఆయన ఒక సింహాన్ని చంపాడు, ఒక ఎలుగుబంటిని చంపాడు. He doesn't say, I'll teach you how to fight with enemies. కనుక శత్రువులతో ఎట్లా పోట్లాడాలో మీకు చెప్తాను అనడం లేదు. I want to teach you how to fear the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను మీకు నేర్పిస్తాను. But the sad thing is that David did not live like that when he grew up. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దావీదు ఎదిగిన తర్వాత ఈ రీతిగా తను జీవించలేదు. When you see a young 28-year-old man so wholehearted, when you see a young 28-year-old man so wholehearted for God, 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడైనటువంటి వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని యెడల ఇటువంటి దైవభయం కలిగి ఉన్నాడు. fearing God and telling other young people, let's fear God. దేవుని యందు భయం కలిగి ఉండి ఇతర యవనస్తులైన కూడా దైవభయం కలిగి ఉండాలని నేర్పిస్తానంటున్నాడు. And you see that young man afterwards, God blesses him తర్వాత యవనస్తుడు దేవుడు ఆశీర్వదించాడు. and blesses him and his ministry becomes wider. మరి తను దీవించినప్పుడు తన పరిచర్య కూడా ఇంకా విస్తరించింది. And then he becomes very well known, బాగా ప్రసిద్ధిగాంచిన వాడు అయిపోయాడు like David. దావీదులే. And then he becomes 52 years old 52 సంవత్సరాల వయసు ఉన్నవాడు అయ్యాడు. and he falls into adultery with another man's wife called Bathsheba మరి ఒక వ్యక్తి యొక్క భార్య అయిన బత్షెబతో వ్యభిచారం చేశాడు. and kills her husband and marries him. తర్వాత ఆమె భర్తను చంపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. Same man. అదే మనుషుడు. When he was 28 years old, he was telling people how to fear the Lord. 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తానన్నాడు. That has happened to many, many young people I have known. మరి ఇట్లా మనకు తెలిసినటువంటి అనేక మంది యవనస్తులైన వ్యక్తులకు ఇట్లా They were జరిగింది. so zealous when they were young. యవనస్తులుగా ఉన్నప్పుడు చాలా ఆసక్తిపరులుగా ఉన్నారు. They feared God. దైవభయం కలిగి ఉన్నారు. As they grew up, వాళ్ళు ఎదిగినప్పుడు God blessed them, దేవుడు వాళ్ళని దీవించాడు, gave them responsibility, వాళ్ళ బాధ్యతలు ఇచ్చాడు. and it went to their heads. అది వాళ్ళ జ్ఞానం వాళ్ళ Became మెదడులోకి proud. వెళ్ళింది. They became proud. వాళ్ళు అతిశయించారు. They fall into adultery. వాళ్ళు వ్యభిచారంలో పడిపోయారు. They fall into all types of other things. అన్ని రకములైనటువంటి ఇతర దుష్టత్వంలో పడిపోయారు. What happened? ఏమైంది? The ministry is very big. David was a very famous man. ఎందుకంటే పరిచర్య విస్తరించింది. దావీదు కూడా చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అయిపోయినాడు. And that fame and honor made him proud and he falls into ఈ adultery. ప్రసిద్ధి అనేటటువంటిది, ఘనత అనేటటువంటిది ఒక మనుషుని వ్యభిచారం అనే పాపంలో పడిపోయేటట్టు కూడా చేసింది. I know so many preachers to whom that has happened. అది ఇట్లా సంభవించినటువంటి అనేక మంది బోధకులు నేను ఎరుగుతాను. They would never have done it when they were 28 years old. 28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇట్లాంటి దుష్టత సంభవించలేదు. They do it when they are 52. 52 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు జరిగింది. Because they know they're big and famous. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు గొప్పవాళ్ళైపోయారు. So it's a very dangerous thing when God blesses you. కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. Many people when they are young, they are so poor. అనేక మంది యవనస్తులు ఉన్నప్పుడు చాలా పేదవాళ్ళుగా ఉంటారు. Close to God. దేవుడి దగ్గరికి వెళ్తారు, సన్నిహితంగా But ఉంటారు. as they grow, వాళ్ళు ఎదిగినప్పుడు God blesses them. దేవుడు వాళ్ళు దీవిస్తాడు. They got a house and a car and so వాళ్ళకి many ఇల్లు వచ్చింది, things. కారు వచ్చింది, ఏమో వచ్చినాయి. And their head becomes big. అప్పుడు వాళ్ళ తల కూడా పెద్దదైపోయింది. They think, I've become somebody now. సారీ ఇప్పుడు నేనైతే పలానా అయిపోయాను అనుకుంటారు. And they become useless. ఏదో పనికిరాని వాళ్ళు అయిపోతారు తర్వాత. God's word is never in their mouth. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళ నోట్లో లేదు ఇప్పుడు. Because they've stopped fearing God. ఎందుకంటే దేవుని స్వరాన్ని వినడం ఆగిపోయింది వాళ్ళ జీవితంలో. That is the great tragedy in India and everywhere. మరి మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇదే గొప్ప విషాదకరమైన సంగతి. So dear brothers and ప్రియ sisters, సహోదరులారా సహోదరులారా, I want to urge you నేను మిమ్మల్ని ప్రోత్సహించబోతున్నాను. during these 3 days, ఈ 3 దినాల కూటాలు you pray that God will teach you one thing. దేవుడు ఒక సంగతి మీకు నేర్పించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. Listen to the Holy Spirit telling you this. పరిశుద్ధాత్మ ఈ రీతిగా చెప్పేది మీరు వినండి. Psalm 34:11. 34వ కీర్తన 11. Come, I will teach you the fear of the Lord. రండి వచ్చి నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. And say, Lord, చెప్పండి ప్రభువా, teach me the fear of the Lord. యెహోవా యందు భయభక్తులు నాకు నేర్పించు. Teach me to turn away from every evil as soon as I come near it. ప్రతి విధమైనటువంటి చెడును అది నాకు తెలియగానే దాని నుంచి నేను దూరంగా వెళ్ళిపోయేటట్టు నాకు నేర్పించు. Don't go near it. దాని దగ్గరికి వెళ్ళొద్దు. Just like if you're
walking in a cliff, you stay away from the edge of the cliff as much as possible. చూడండి, ఏదైనా ఒక కొండ చర్య గానీ ఏదైనా ఒక అడుగు భాగాన్ని అంచున మీరు నడుస్తున్నారు అనుకోండి, దాని చివరికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పడిపోతారని జాగ్రత్తగా నడుస్తారు. You don't want to fall. ఎందుకంటే పడిపోవడం మీకు ఇష్టం You లేదు. must stay away from anything that tempts us like that. అట్లనే మనల్ని శోధించే దేని గురించి అయినా మనం దూరంగా ఉండాలి. That is the mark of the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇది ఒక గుర్తు. Job feared God and turned away from evil. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. Remember, that is the first sentence that God wrote in a book when he wrote a book for man. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనుషుని గురించి ఒక పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో మొట్టమొదటి వాక్యాన్ని రాసింది. First book, first sentence. మొదటి పుస్తకం, మొదటి వాక్యం. There was a man who feared God and turned away from evil. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని అతని గురించి రాయబడింది. And what does he boast about to Satan? మరి సాతానుతో ఈయన గురించి అతిశయంగా ఏం చెప్తున్నాడు? He doesn't say, have you seen Job, what a great preacher he is. యోబును చూసావా ఎంత గొప్ప బోధకుడు అని ఏం చెప్పలేదు. See, even if I'm a great preacher, ఒకవేళ నేను గొప్ప బోధకుడైనా God will not say, have you seen how well Zach Poonen can preach? జాక్ పూనన్ ఎంత గొప్పగా ప్రసంగాలు చేస్తున్నాడు నువ్వు చూసావా అని సాతానుతో అన్నాడు. You may say that. మీరు అనొచ్చు, God doesn't say that. దేవుడు అట్లా చెప్పడు. God wants to see whether I fear him. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానో లేదో అది చూస్తాడు దేవుడు. Job has got so much money. He doesn't say, see how rich he is. యోబుకి ఎంతో డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అయినా కానీ సాతానుతో అతనికి ఎంత డబ్బు ఉందో చూడండి దేవుడు అనలేదు. One thing he boasts to Satan. సాతాను దగ్గర ఒకటి అతిశయం See చెప్తున్నాడు. how that man fears me and turns away from ఏ me. రీతిగా అతను నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. Sometimes you say, oh brother, I don't have any gift to serve the Lord. మీరు అనొచ్చు, సహోదరుడా ప్రభువుని సేవించడానికి నాకు ఏ విధమైన తలాంతు వరం లేదని. I'm so poor, I cannot even invite a servant of the Lord to my house. నేను ఎంతో పేదవాడిని, ఒక దైవ సేవకుడు మా ఇంటికి కూడా పిలిచే స్తోమత నాకు లేదనొచ్చు. It doesn't matter, brother, sister. ఏ సహోదరులు అయినా కానీ పర్వాలేదు. God is not looking for how well you can preach or whether you can invite somebody to your house. మీరు ఎవరినైనా మీ ఇంటికి ఎవరైనా ఆహ్వానించి ఏదైనా చేయగలరో లేదో అది చూడలేదు ప్రభు. He's only seeing one thing. ఆయన ఒకటే చూస్తున్నారు. Do you fear him and turn away from evil? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నావా? See what Job says, even though he was an old man. యోబు చాలా వృద్ధుడైనా కానీ తను చెప్పిన మాట ఏంటో చూడండి. See in chapter 31. 31వ అధ్యాయంలో. You remember Job had grown up children who were living in their own houses. యోబుకి చాలా ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ తమ సొంత ఇళ్లలో జీవిస్తున్నారు. I think he must have been 65, 70 years old. ఒకవేళ నేను అనుకుంటాను ఇప్పుడు ఆయనకు వయసు 65, 70 సంవత్సరాలు ఉండొచ్చు. 65 years old. 65 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి. And see what he says. ఏమన్నాడు చూడండి. Chapter 31 verse 1. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి I వచనం. have made a covenant with my eyes, how can I gaze at a virgin? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్యకను నేను ఎలాగూ చూచుదును. Job was a married man. యోబు వివాహమైన వ్యక్తి. And he knew that he can be tempted to look at other women. అంటే వేరే ఇతర స్త్రీలను చూసే శోధన తనకు ఉంటుందనే సంగతి ఎరుగును. Are 60-year-old men tempted to look at other women? మరి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళు కూడా ఇతర స్త్రీలను చూసే శోధన కలిగి ఉన్నారా? Married men tempted to look at other pretty women? మరి వివాహమైనటువంటి పురుషులు కూడా అందంగా కనబడే ఇతర స్త్రీలను చూసే శోధన కలిగి ఉన్నారా? Are preachers tempted to look at pretty women? అట్లనే బోధకులైనటువంటి వాళ్ళు ఏదో అందంగా కనబడే స్త్రీలను చూసి శోధన కలిగి ఉన్నారా? Every man is tempted. ప్రతి వ్యక్తి శోధింపబడుతున్నాడు. But what does a man who feared God do? అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? He's careful with his eyes. తన కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. He fears God. దేవుని యందు భయభక్తులు కలిగి He ఉన్నాడు. turns away from తన evil. కళ్ళు వేరే పక్క తిప్పుకుంటాడు. That's how Job lived. యోబు అట్లా జీవించాడు. He didn't say, oh, I'm an old man, I can't be tempted. మీరు అనొచ్చు, నేను చాలా పెద్దోడిని అయిపోయాను, నాకు ఏ శోధన కలగదు. Those are the people who fall. వాళ్ళే పడిపోయేవాడు. Somebody said like this. ఒకరు ఏమన్నారంటే ఒకసారి, Temptation is like a fire. ఈ శోధన అనేటటువంటిది అగ్ని లాంటిది. Even if you're 100 years old, it can burn you. మరి అది నీకు 100 సంవత్సరాల వయసు ఉన్నా కానీ నిన్ను కాల్చేస్తుంది. Don't say, I'm old, I cannot be tempted. నేను చాలా వృద్ధుడి, నాకు శోధన లేదని అనుకో. There are many things we have to turn our eyes away from. అనేకమైనటువంటి విషయాల్లో మన కళ్ళను పక్కకు తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. Many things on television. ఈ టెలివిజన్ లో ఉన్న అనేకమైన Many సంగతులు, things on the computer. కంప్యూటర్ లో ఉన్న సంగతులు, Many things on these boards you find on the ఈ roadside. రోడ్ల మీద ఉండేటువంటి రకరకాల పోస్టర్లు, బోర్డులు ఇవన్నీ. You see some magazines, some pages you got to లేకుంటే turn మేము over. మ్యాగజైన్స్ లో కొన్ని చదివినట్టు కొన్ని పేజీల్లో చూసే దృశ్యాలు. Nobody is seeing you. ఎవరు చూడలేదు. You're sitting alone, ఒంటరిగా ఉన్నారు. looking at those pictures. మీరు ఆ పటాలన్నీ అసభ్యకరమైన You're sitting alone at the computer. లేకుంటే కంప్యూటర్ దగ్గర ఒంటరి కూర్చుని. Not alone. ఒంటరిగా కాదు. Jesus is always sitting next to you. Don't యేసు forget క్రీస్తు ప్రభువారు మీ పక్కన ఎప్పుడు కూర్చుని ఉంటారు, మర్చిపోతే that. And he's watching where all you're going on the computer. నీ కంప్యూటర్లో అసలు ఏం చూస్తున్నారు మీరు అన్నీ గమనించి చూస్తున్నారు. If you fear God, నువ్వు దేవుని అయితే భయభక్తులు కలిగి ఉంటే, you say, Lord, ప్రభా you're sitting next to me. ఆ పక్కన కూర్చున్నావు నువ్వు, I want you to approve of every site I go to on the computer. నేను కంప్యూటర్లో నేను వెళ్ళే ప్రతి సైట్లోనూ కూడా ప్రభువు దాన్ని చూస్తున్నా నిరూపణ చేసుకోవాలని కోరుతుంటాను. I'm looking through this book. ఈ పుస్తకాన్ని చూసినప్పుడు, Lord, you're sitting next to me. ప్రభా నా పక్కన నువ్వు కూర్చున్నావు, Nobody else is in the room, only you and ఈ me. గదిలో ఎవరు లేరు, నీవు నేను మన ఇద్దరం కూర్చున్నావు. But I want you to approve of what I read. నేను ఏమైతే చదువుతున్నానో అది నువ్వు అంగీకరించాలని కోరుతున్నాను.
It's a mark of a man who fears God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి గుర్తుది. What did we read in Psalm 16? I have set the Lord always before me. కీర్తన 16లో చూస్తున్నాం, ఎల్లప్పుడూ యెహోవా మీద నా గురించి ఉన్నాను. Then not only I won't fall, I won't even be shaken. నేను అన్నాడు కదల్చబడను. See, dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, this is the main reason why many brothers lose the anointing of the Holy Spirit. ఈ కారణాన్ని బట్టే అనేక మంది వ్యక్తులు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును పోగొట్టుకుంటారు. Do you know that Jesus was anointed with the Holy Spirit? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వ్యక్తి. ఎరుగుదరా మీరు? It says in Acts chapter 10. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో, Acts of the Apostles chapter 10. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, that as a result of the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దాని ఫలితంగా you see three things. మూడు సంగతులు చూస్తాం. See these three things in Jesus' life because he was anointed with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వ్యక్తి కనుక మూడు సంగతులు చూస్తున్నాం. Verse 38. 38వ వచనం. Jesus of Nazareth, God anointed him with the Holy Spirit and power. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. And now see three things. ఇప్పుడు మూడు సంగతులు చూడండి. Number 1. మొట్టమొదటి, he went about doing good wherever he went. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మేలు చేస్తూ ఉన్నాడు. When you are anointed with the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినప్పుడు you will go around doing good. You'll never do harm to anybody. నువ్వు ఎవరికి ఎప్పుడు హాని కలిగించవు కానీ నువ్వు కూడా మేలు చేస్తూ ఉంటావు ప్రతి వాళ్ళకి. Goodness and mercy will follow you all the days of your life because your head is anointed with oil. నూనెతో నా తల అంటున్నావు, కృపాక్షేమములే చిరకాలము నా వెంట వచ్చును. And your cup runs over, like it says in Psalm 23. It runs over with goodness and mercy. 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. It runs over with goodness and mercy. అది కృపాక్షేమములు మంచితనం ఎల్లప్పుడూ నాకు తోడుగా. So when Jesus was anointed, యేసు ప్రభువు అభిషేకించబడినప్పుడు his cup overflowed with goodness. Wherever he went, he was just ఆయన good. ఎక్కడికి వెళ్ళినా కానీ మేలు చేస్తున్నాడు. ఆయన గిన్నె నిండి పొర్లుతుంది. When you are anointed with the Holy Spirit, you will do good to other people. నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకింపబడినప్పుడు నువ్వు ఇతరులకు మేలు చేస్తావు. You will never do harm even to your enemy. నీ శత్రువులు కూడా నువ్వు కీడు చేయి. You will never speak evil of people. ఏ ప్రజల You గురించి will కూడా do చెడు మాట్లాడు. good even with your mouth. నీ నోటితో కూడా మంచి మాట్లాడతావు. Then number 2, రెండోది, he delivered people who were oppressed by the devil. అపవాది చేత పీడింపబడిన వారిని ఆయన విడుదల చేశాడు. There are people oppressed by the devil all around us. మన చుట్టూ అనేక మంది ప్రజలు అపవాది చేత పీడింపబడుతున్నారు. In your office, you are surrounded by people who are oppressed by the devil. మీ ఆఫీస్ లో మీరు చూస్తున్నారు, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అపవాది చేత పీడింపబడుతున్నారు. If you go to the different people in your office, మీ ఆఫీస్ లో ఉన్న రకరకాల ప్రజల దగ్గర just ask them, వాళ్ళని అడగండి, are you happy in your home? మీ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా? 99% of them will say they are not happy. 99% మంది చెప్తారు నాకు సంతోషం లేదంట. Somebody who's married for 1 week or something will say, I'm very happy. ఏదో పెళ్ళి ఒక వారం అయిన వాళ్ళు నేను సంతోషంగా ఉన్నా చెప్తే చెప్పొచ్చు. But after 1 week, they are not happy. వారం అయిపోయిన తర్వాత సంతోషంగా లేరు. Everybody's got problems. అందరికీ రకరకాల సమస్యలు. They're oppressed by the devil. వాళ్ళు అపవాది చేత పీడింపబడుతున్నారు. And God has kept you there. దేవుడిని అక్కడ పెట్టాడు to help them to be వాళ్ళకి free. సహాయం చేయడానికి. They're like people in chains to the devil. వాళ్ళ సంఖ్యలతో కట్టబడ్డారు అపవాది చేత. And Jesus has anointed you to break those chains and యేసుక్రీస్తు ప్రభువు నిన్ను అభిషేకించారు ఆ సంఖ్యలను విడగొట్టడానికి. everywhere. ప్రతి చోట So many people, even Christians, are oppressed by the devil. అనేక మంది ప్రజలు క్రైస్తవులు కూడా అపవాది చేత పీడింపబడుతున్నారు. I get so many letters from young people, married people, suffering, oppressed by the devil. యవనస్తులైనటువంటి వాళ్ళు, వివాహమైనటువంటి వాళ్ళు అనేక మంది దగ్గర నుంచి నాకు అనేకమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి అపవాది చేత పీడింపబడుతున్నట్టుగా. It's terrible what they all look very nice on the outside, but they're oppressed by the చాలా devil. భయంకరమైన పరిస్థితులు, బయటకు చూడడానికి చాలా చక్కగా కనిపిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు పీడింపబడుతున్నారు. Even people sitting here, ఇక్కడ కూర్చున్న ప్రజలు కూడా అనేక. I believe many of you have problems in your home now. నేను అనుకుంటాను మీరు అనేక మందికి మీ కుటుంబ జీవితాల్లో, మీ గృహాల్లో సమస్యలు ఉన్నాయి. What a wonderful thing it is if you can be anointed with the Holy Spirit to set people free. పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినప్పుడు ప్రజలను వీటి నుంచి విడిపించడం ఎంత అద్భుతకరమైన సంగతి. Third thing, మూడవది, God was with him. దేవుడు తానికి తోడై ఉన్నాడు. I say, Lord, that's what I want. ఓ ప్రభా, అదే నాకు కావాలి. He was filled with the Holy Spirit and God was with him. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. That's what we all need. అదే మన అందరికి కావాల్సినటువంటి. And as soon as you fall, నువ్వు పడిపోయిన వెంటనే you immediately confess it, నువ్వు వెంటనే దాన్ని ఒప్పుకుంటావు. God will still be with you. దేవుడు నిన్ను The anointing of the Holy Spirit will still be with పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అనుగ్రహింపబడుతుంది. you. But you don't confess it, నువ్వు ఒప్పుకోకపోతే you'll gradually lose the anointing. నువ్వు నెమ్మదిగా ఈ అభిషేకం పోగొట్టుకుంటావు. God won't be with you. దేవుడు నీతో ఉండడు. If you blame other people for నువ్వు ఎంతసేపు ఇతరుల మీద నేరారోపణ చేసే వ్యక్తిగా ఉంటావు. like Adam blamed Eve for her sin. ఎలా ఉంటుందంటే ఆదాము తన తప్పుల గురించి హవ్వ మీద నేరం వేస్తాడు. So God left him. దేవుడు ఆయన వదిలేశాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, please note this as one mark of the fear of God. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు ఒక గుర్తుది. As soon as you sin, నువ్వు తప్పు చేసిన వెంటనే, పాపం చేసిన వెంటనే, Lord, I'm sorry, that's my fault. ప్రభువా నేను దుఃఖిస్తున్నాను, ఇది నా పొరపాటు అని ఒప్పుకో. I know he provoked me. తనే నన్ను రెచ్చగొట్టాడు, నాకు తెలుసు. He got angry with me. నా మీద కోపపడ్డాడు. But I'm a child of God. అయినా కానీ నేను దేవుని బిడ్డని.
I should not have spoken like he కనుక said. నేను కనుక ఇట్లా కోపంతో మాట్లాడకుండా ఉండవలసింది. I'm not worried about his sin. కనుక తను చెప్పిన దాన్ని బట్టి నాకేం I చెప్పలేదు. see my own sin. I see my own sin. నా సొంత పాపాన్ని చూస్తున్నా. I'll tell you something. నేను ఒక సంగతి చెప్తాను. You don't have to confess the sins of other people. మరి ప్రజల ముందు ఈ పాపాన్ని మీరు ఒప్పుకోకర్లేదు. You know how children are. పిల్లలు ఎలా ఉంటారు? You see two of them fighting. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నారు. You ask one boy what happened. ఒక అబ్బాయిని అడిగిన ఏమైంది? He will immediately confess the sin of the other person. వెంటనే అవతల వ్యక్తితో తన తప్పును He did that, he did this, he said this. ఇతడు చేశాడు అని ఇతను చేశాడు అంటే We must confess our own sin. మన సొంత తప్పును మనం ఒప్పుకోవాలి. Lord, I don't care what he did. ఓ ప్రభా అతను ఏం చేశాడో నాకు I అనవసరం. have done something wrong. నేను తప్పు చేశాను. Then you'll never lose the anointing. అప్పుడు ఈ అభిషేకాన్ని మీరు పోగొట్టుకోరు. God will be with you. దేవుడు మీతో ఉంటాడు. So just develop this habit. కనుక ఈ అలవాటును మీరు అలవర్చుకోండి. As soon as you sin, మీరు తప్పు చేసిన వెంటనే immediately confess it. వెంటనే దాన్ని To ఒప్పుకోండి God. దేవుని దగ్గర. Not after 5 minutes. 5 నిమిషాల తర్వాత కాదు. As soon as you're aware, within 2 seconds. దాని గురించినటువంటి గుర్తింపు మీకు వచ్చిన వెంటనే 2 క్షణాల్లో And at the earliest opportunity, go to the person you hurt and say, I'm sorry. ఎంత త్వరలో వీలైతే అంత త్వరలో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దీని గురించి నేను చింతిస్తున్నాను ఆయనతో కూడా చెప్పండి. I tell you, you will be one of the happiest people on the earth. నేను చెప్తాను ఈ భూమి మీద ఇంకా మీ అంత సంతోషకరమైన వ్యక్తి వేరే ఉండడు. And God will be happy with you దేవుడు కూడా మీ విషయంలో సంతోషిస్తాడు. because He sees you as a person who fears Him and turns away from evil. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వ్యక్తిగా ఆయన మిమ్మల్ని చూస్తాడు. It won't happen, as I said, in one day. నేను చెప్పినట్టు ఇది ఒక రోజులో జరగదు. You don't go from kindergarten to college in one day. మీరు ఒక రోజులో కిండర్ గార్డెన్ నుంచి కాలేజీ వరకు చదవరు. Little by little, one day you'll be in college. కొంచెం తర్వాత కొంచెం అలా పురోభివృద్ధి సాధించి ఒక దినాన్ని కాలేజీలో ఉంటారు. Say, Lord, I want to become more and more sensitive to ఓ sin, ప్రభువా పాపం విషయమై నేను నెమ్మదిగా దీన్ని సున్నితంగా మనసాక్షి కావాలని కోరుతున్నాను. so that my reaction to sin will be something like this. తద్వారా ఈ పాపం గురించినటువంటి దాని ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది? Just like I'm touching a very hot boiling vessel. చాలా వేడిగా ఉన్నటువంటి మసలుతున్నటువంటి నీళ్లు ఉన్న పాత్రను పట్టుకున్నట్టు ఉంటుంది. I accidentally touch it. నేను తెలియకుండా అలా పట్టుకుని Immediately my hand. వెంటనే నా చేయి తీసేస్తాను. I say, Lord, చెప్పండి ప్రభా I want my reaction to sin to be like that. ఈ పాపం విషయంలో నా ప్రతిస్పందన కూడా ఎట్లా ఉంటుంది? Just like we may accidentally touch something. తెలియని రీతిగా దేన్నో పట్టుకున్నట్టు. I don't know whether you've sometimes got an electric shock accidentally from a plug. మీకు తెలియకుండా ఒకసారి ప్లగ్ దగ్గరనే ఎక్కడైనా ఎలక్ట్రిక్ షాక్ ఎప్పుడైనా తగిలిందో తెలియదు. Yeah, I have sometimes got that. కొన్నిసార్లు నాకు జరిగింది అట్లా. How quickly our hand- వెంటనే చేయి తీసేస్తాం అక్కడ నుంచి. that must be our reaction to sin. పాపం విషయమై కూడా మన ప్రతిస్పందన అట్లా If ఉంటుంది. I keep my finger there, I'll die. That electricity. లేకుంటే నా చెయ్యి ఎట్లానే పెట్టి ఉన్నట్టయితే నేను దాంతో చనిపోతాను, నా కుష్ఠరోగి చనిపోయినట్టు. When you keep your finger there on sin, it'll kill you more than electricity. మరి మీ యొక్క చెయ్యి అలాగే పెట్టి ఉంచినట్టయితే కుష్ఠరోగం అట్లా మనుషులు చంపుతుందో దానికంటే అధికంగా హాని చేస్తుంది. Why not pray this prayer? అయితే మా ప్రార్థన ఈ రీతిగా ఎందుకు మీరు ప్రార్థన చేయకూడదు? Don't think you are too senior to pray this prayer. మీరు ఇట్లాంటి ప్రార్థన చేయడానికి మీరు చాలా ఎదిగిపోయిన ఒక పెద్ద వ్యక్తులని మీరు అనుకోకండి. I pray this prayer. నేను ప్రార్థన చేస్తాను. I say, Lord, I want my reaction to sin to be like this. ఓ ప్రభా పాపం విషయమైన ప్రతిస్పందన ఎట్లా ఉండాలి? That just like my accidentally touching some hot plate, తెలియకుండా ఏదో వేడిగా ఉన్న పాత్రని పట్టుకుని వెంటనే or తీసినట్టు, accidentally touching some electric point. తెలియకుండా ఎలక్ట్రిక్ వైర్ ఏదో పట్టుకున్నట్టు ఉండాలి. Immediately. వెంటనే దాన్ని తీసేయాలి. Not after 5 seconds or 15 seconds. ఈ 5 సెకండ్లు 15 సెకండ్లు అయిన తర్వాత కాదు, Immediately. వెంటనే. And even if it doesn't happen in 1 year, ఒక సంవత్సరంలో కాదు జరగకపోయినా, Lord, I want to come to the place quickly where it is like that. ఓ ప్రభా ఆ రీతిగా ఉండేటటువంటి పరిస్థితికి ఆ స్థానానికి నేను రావాలని కోరుతున్నాను. That's the meaning of this verse. అదే ఈ వచనంలో నా అర్థం. Anyone who names the name of Christ, యేసు ప్రభు నామమును ఒప్పుకున్నవాడు turn away from evil. అది కీడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. And that comes by fearing God. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా జరుగుతుంది. So we need to ask God to give us the Holy Spirit to teach us to fear Him. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం